నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం. రానున్న రోజుల్లో సెంట్రల్ జైల్లో సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతామని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత రాజమండ్రిలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ పోలీసు సిబ్బంది తరహాలో జైలు సిబ్బంది కూడా ఈఎల్స్ అడిగారు. ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని అనిత తెలియజేశారు. సెంట్రల్ జైల్లో డీ అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ కూడా ప్రభుత్వానికి విన్నవిస్తామని పేర్కొన్నారు. జైళ్ల పరిరక్షణతో పాటు సిబ్బంది సంక్షేమానికి కూడా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని వివరించారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్షతో విడుదల చేసే ప్రక్రియపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. అతి త్వరలోనే దీనిపై నిర్ణయం ప్రకటిస్తామని అనిత తెలియజేశారు. వైసీపీ పాలనలో సీఎం చంద్రబాబుని ఎన్ని అవమానాలకు గురిచేశారో గుర్తుకు వస్తే మనసుకు బాధ కలుగుతోందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఈ సందర్భంగా అప్పటి వైసీపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించడాన్ని అనిత గుర్తు చేసుకున్నారు. ఆమె స్నేహ బ్లాక్ను చూడగానే భావోద్వేగానికి గురయ్యారు. మాజీ సీఎం జగన్ సర్కార్ చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి 52 రోజులు అకారణంగా జైల్లో పెట్టి వేధించింది. ఆ సమయంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లోని స్నేహ బ్లాక్లో చంద్రబాబును ఉంచడం జరిగింది. స్నేహ బ్లాక్ లో వసతులను చూసి అనిత చెల్లించిపోయారు. వైసీపీ కక్ష సాధింపు చర్యల నేపథ్యంలో ఆ రోజుల్ని గుర్తుకు తెచ్చుకుంటూ బాధపడ్డారు. మా నాయకుడిని ఇక్కడే 52 రోజులు అకారణంగా జైల్లో పెట్టి వేధించారు. ఆ రోజులు గుర్తుకొచ్చి బాధగా అనిపిస్తోంది. వైసీపీ పాలనలో అక్రమ కేసులకు చంద్రబాబు కూడా బాధితుడిగా మారారు. అక్రమ పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు పాతాళానికి పడిపోయాయి. వాళ్ల పాపాలు పండాయి. జననాయకుడిని బాధపెట్టిన వైసీపీని పాతాళంలోకి తొక్కి ప్రజలు బలమైన తీర్పునిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నిబంధనల మేరకు భద్రత కల్పించామని అనిత పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతకు మాజీ ముఖ్యమంత్రికి ఎలాంటి భద్రతలు కల్పించాలని పేర్కొన్నారో అలానే ప్రభుత్వం కల్పిస్తోందని పేర్కొన్నారు. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళినా మనకు సమస్యకి పరిష్కారం ఉంటుంది. కానీ ఈ జైల్లో ఏంటంటే కంపల్సరీగా వాళ్ళు పశ్చాత్తాపడడం, అట్ ద సేమ్ టైం మంచి నడవడిక కలిగి ఉండటమే వాళ్ళకి ఇచ్చే ఒక సోర్స్ వాళ్ళకి. సో ఇవన్నీ కూడా మేము చూడటం జరిగింది. ఓవరాల్గా చెప్పాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత జైలు సిబ్బంది కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ తాలూకా కష్టాలు, వాళ్ళ తాలూకా ఇబ్బందులు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు అడిగింది అక్కడ కూడా హాస్పిటల్ కూడా ఉన్నాయండి. కాకపోతే మేము అడిగేది ఏంటంటే ఇక్కడ కంపల్సరీకి గంజా కేసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా జైల్లోని ఒక్కొక్క సైక్రియాటిస్ట్ని మేము అందరూ ఏర్పాటు చేయడానికి మేము గవర్నమెంట్ కూడా ఈరోజు సిద్ధంగా ఉంది. ముందు ఇమీడియట్గా ఒక 4-5 సైక్రియాటిస్ట్ని ఇమీడియట్గా పెద్ద పెద్ద జైల్స్లోని కొంచెం పంపించడం, ముఖ్యంగా సెంట్రల్ ప్రిజన్స్లోని కూడా సైక్రియాటిస్ట్ని ఏర్పాటు చేయడం. సైక్రియాటిస్ట్ వచ్చిన తర్వాత ఎక్కడైతే డీ అడిక్షన్ సెంటర్స్ కూడా కంపల్సరీగా మనకి జైల్లోనే లోపల సెంట్రల్ ప్రిజన్లోనే డీ అడిక్షన్ సెంటర్ కూడా పెట్టడానికి ఫెసిలిటీ కల్పించాల్సిందిగా మేమందరం కూడా గవర్నమెంట్కి మేమందరం కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా మేమందరం చెప్పి అది కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. రాజమండ్రిలో రాష్ట్ర హోంమంత్రి సుడిగాలి పర్యటన చేశారు. రాజమహేంద్రవరం సబ్ జైలు ప్రాంగణంలో హెచ్పీసీఎల్ పెట్రోల్ బంకును రాష్ట్ర హోంమంత్రి అనిత ప్రారంభించారు. ఇన్స్పేట సమీపంలో ఉన్న సబ్ జైల్ ఆవరణలో ఏపీ ప్రిజన్ శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం జరిగిందని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. జైలు శాఖ ద్వారా పెట్రోల్ కంపెనీల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం హోంమంత్రి వినియోగదారుని వాహనానికి స్వయంగా పెట్రోల్ పోయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, డీఐజీ ఆఫ్ ప్రిజన్స్ ఎంఆర్ రవికిరణ్, ఐజీ ఆఫ్ ప్రిజన్స్ డాక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలును సందర్శించారు. మహిళా జైలు, పురుషుల జైలు, స్నేహ బ్లాక్ తదితర విభాగాలను ప్రత్యేకంగా సందర్శించారు. అక్కడ పలువురిని సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా జైలు ఎదురుగా ప్రిజన్ స్కేప్ క్రికెట్ బాక్సుల ప్రారంభోత్సవం నిర్వహించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు, జైలు ఐజీ విశ్వజిత్, డీఐజీ ఆఫ్ ప్రిజన్స్ ఎంఆర్ రవికిరణ్, సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ రాహుల్, మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 20న డీ వార్మింగ్ డేను పురస్కరించుకొని ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్స్లో చదివే ప్రతి ఒక్కరికి
ఆల్బర్టేజ్ జాలే పాత్రలు మధ్యాహ్నం భోజన సమయంలో వేసుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. కలెక్టరేట్ గ్రీవియన్స్ సమావేశ మందిరంలో డీవార్మింగ్ డే మీకు తెలుసా ప్రచారాన్ని కలెక్టర్ పి ప్రశాంతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రశాంతి మాట్లాడుతూ హెచ్ఐవిపై డీవార్మింగ్పై ప్రజల్లో చైతన్యం కలిగించే విధంగా ప్రత్యేక అధికారులు వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని ప్రచార కార్యక్రమాల్లో విస్తృతస్థాయిలో పాల్గొనాలని ఆదేశించారు. ఆగస్టు 20న డీవార్మింగ్ డే. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు మాత్రలు పంపిణీ చేసి మధ్యాహ్న భోజన సమయంలో వేసుకునేలా చూడాలని కోరారు. ఆత్రా హెల్మెట్రిక్ ముందు ఇది పరాన్నజీవుల వల్ల కలిగే అనేక విధాల సంక్రమణ అంటువ్యాధుల చికిత్సలో ఉపయోగించబడుతూ ఉంటుంది. ఇది అల్బెండోజల్ అనే యాంత్రిక మందును కలిగి ఉంటుందన్నారు. 1 నుంచి 2 సంవత్సరాల పిల్లలకు 200 mg, 19 ఏళ్ల లోపు పిల్లలకు 400 mg మాత్రను 1 డోసు చొప్పున ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ స్కూల్స్తో పాటు అన్ని ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు తప్పకుండా ఈ అల్బెండోజాలే మాత్రలు వేసుకునేలా చూడాలని కోరారు. ఇందుకోసం పర్యవేక్షణ బాధ్యతలు అధికారులదేనని స్పష్టం చేశారు. ఆగస్టు 28వ తేదీ మరోసారి మిగిలిన పిల్లలకి మందులు అందించే క్రమంలో ఇంటింటికి ప్రచారం చేసి మందులు అందించాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 1 నుంచి 19 ఏళ్ల వయసు కలిగిన 4,30,339 మందికి మాత్రలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకి మాత్రలు వేసుకునేందుకు వారు సహకరించిన పక్షంలో వారిపై చర్యలకు సిద్ధం కావాలన్నారు. ప్రజా ఆరోగ్యం పట్ల బాధ్యతలు కలిగి ప్రజలందరూ ఉండాలని కోరారు. ఇందుకు ప్రభుత్వం, ప్రైవేటు అనే వ్యత్యాసం లేదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ జి నరసింహులు, డిఎంఎన్హెచ్ఓ కె వెంకటేశ్వరరావు, జిల్లా లెప్రసీ టీబీ అధికారి ఎన్ వసుంధర, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రైవేట్ లాస్ట్ ఇయర్ తెచ్చిన ప్రైవేట్ స్కూల్స్ లో కూడా సప్లై చేస్తున్నాం, ప్రైవేట్ స్కూల్లో కూడా వేసుకోవాలి. కొందరు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఉంటాయండి, నాకు మా పిల్లలు చాలా హెల్తీగా ఉన్నారు, అది కూడా కుదరదు. అలాంటప్పుడు అది స్పెషల్ ఆఫీసర్ మండల్ మీ ఇంటర్వెన్షన్ కావాలి. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ ఫోరం లో ఏదైతే మనం ఇనాగరల్స్ చేస్తున్నామో దట్ రిఫ్లెక్ట్స్ దట్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్ యువర్ మండల్. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ధవళేశ్వరంలో కిడ్నాప్ అయిన 2 బాలికలను సురక్షితంగా పోలీసులు ఇంటికి తీసుకొచ్చారు. నిందితుడు వెంకటేష్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ధవళేశ్వరంలో సంచలనం రేపిన 2 బాలికల కిడ్నాప్ ఉదంతంలో కేసు కొలుక్కొచ్చింది. ముద్దాయిని చెన్నై సమీపంలో రెస్క్యూ చేసి తూర్పుగోదావరి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. 2 బాలికలను సురక్షితంగా తల్లికి అప్పగించారు. ముద్దాయిని రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. బాలికలు, మహిళల పట్ల నేరాలకు పాల్పడేవారని ఉపేక్షించేది లేదని, చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కిషోర్ హెచ్చరిస్తున్నారు. జిల్లా ఎస్పీ కిషోర్ మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఒరిస్సా రాష్ట్రం బరంపురానికి చెందిన వివాహిత 2 కుమార్తెలు, 1 కుమారుడితో కలిసి 8 సంవత్సరాల క్రితం ధవళేశ్వరం గ్రామంలో నివాసం ఉంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. పెద్ద కుమార్తె వయసు 15 సంవత్సరాలు, రెండో కుమార్తె వయసు 14 సంవత్సరాలు, ఇక కుమారుడి వయసు 8 సంవత్సరాలు. కుమార్తెలిద్దరూ కాకినాడలోని ఒక హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. మే నెలలో సెలవుల కారణంగా ధవళేశ్వరం గ్రామంలో తల్లి వద్దకు వచ్చారు. సుమారు 4 నెలల క్రితం మారోజు వెంకటేష్ అనే వ్యక్తి రైల్వేలో టీసీగా పనిచేస్తున్నానని చెప్పి వీరు ఉంటున్న ఇంటిపై పోర్షన్లో అద్దెకు దిగాడు. అతనితో పాటు 17 సంవత్సరాల అమ్మాయి ఉంది. ఆమెను తన చెల్లిగా అందరికీ పరిచయం చేశాడు. ఇరుగు పొరుగు వారితో సఖ్యంగా ఉంటూ ఆ 2 పిల్లలను మచ్చక చేసుకుని వారి కుటుంబంతో సన్నిహితంగా ఉంటూ వచ్చాడు. పిల్లల తల్లిని అక్క అంటూ పిలిచేవాడు. ఆమెను, ఆమె పిల్లలను, అలాగే పక్క పోర్షన్లో నివాసం ఉండే మరో 2 కుర్రవాళ్ళని, బాలికలను తీసుకుని జూన్ నెలలో అరకు వెళ్లి 3 రోజులు ఉండొచ్చాడు. అలాగే తిరుపతి వెళ్లి మరో 3 రోజులు ఉండి విజయవాడ గుడికి వెళ్ళొచ్చాడు. రాజమండ్రిలో షాపింగ్ మాల్స్ కు, గోదావరి ఘాట్లకు, హోటల్కు తీసుకుని వెళ్తూ ఉండేవాడు. అదేవిధంగా వారి కుటుంబంతో బాగా సన్నిహితంగా మెలిగేవాడు. తల్లికి రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 10వ తేదీన ఆమెను చిన్న కుమార్తెతో విజయవాడ తీసుకువెళ్లి ఒక లాడ్జీలో ఉంచాడు. ఆమె దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తాననే నెపంతో అప్పుడప్పుడు రైల్వే స్టేషన్కి తీసుకువెళ్లి సీసీ కెమెరాల ముందు నిలబెట్టి కెమెరా ద్వారా నీకు అటెండెన్స్ తీసుకుంటున్నారని చెప్పి నమ్మబలికాడు. ఆ తర్వాత ధవళేశ్వరం వచ్చి ఆమె కుమారుని తీసుకువెళ్లి ఆమె దగ్గరకు చేర్చాడు. చిన్న కుమార్తెను తీసుకుని విజయవాడ నుంచి 21వ తేదీన బయలుదేరి ధవళేశ్వరం వచ్చాడు.
ఆమె కుమార్తెలిద్దరినీ హాస్టల్లో దించుతానని తల్లికి చెప్పి ఇద్దరు పిల్లలను తల్లితో ఫోన్లో మాట్లాడించి హాస్టల్కి వెళ్తామని చెప్పి 22వ తేదీన ఇద్దరు పిల్లలను తీసుకుని వెళ్లాడు. ఆ తర్వాత తానొక్కడే విజయవాడ వెళ్లి ఆమెను స్వయంగా ఒంటరిగా కలిశాడు. తాను జూన్ నెలలో ఇదివరకే తీసుకొచ్చిన విజయనగరానికి చెందిన బాలికను 28వ తేదీన రాజమహేంద్రవరంలో బస్టాండ్లో బస్ ఎక్కించి విశాఖపట్నానికి పంపించేశాడు. 10 రోజుల్లో నేను వచ్చి పెళ్లి చేసుకుంటానని ఆమెతో నమ్మబలికాడు వెంకటేష్. 28వ తేదీ నుండి అతని ఫోన్ స్విచ్ ఆఫ్గా వచ్చింది. తల్లికి అనుమానం వచ్చి 29న ధవళేశ్వరం వచ్చి హాస్టల్లో సంప్రదించగా పిల్లలు హాస్టల్కి చేరుకోలేదని తెలిసింది. దాంతో 30వ తేదీన ధవళేశ్వరం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వగా వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. బాలికల మిస్సింగ్ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని త్వరితగతిన వారిని కనిపెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఎస్పీ ఆదేశాల ప్రకారం 4 ప్రత్యేక బృందాలు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాలకు గాలింపు చర్యలు చేపట్టాయి. అదేవిధంగా రాజమహేంద్రవరం, ధవళేశ్వరం పరిసర ప్రాంతాల్లో 3 బృందాలతో ప్రత్యేక విచారణ చేశాయి. 22వ తేదీన రాజమహేంద్రవరంలో ఒకరోజు ఒక హోటల్లోనూ, ఆ తరువాత నెల్లూరులో ఒకరోజు ఒక హోటల్లోనూ పిల్లలతో వెంకటేష్ ఉన్నట్లుగా గుర్తించారు. 28వ తేదీ సాయంత్రం 7 గంటల తర్వాత నుండి గుంటూరు ప్రాంతంలో అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. పోలీసులు ఈ కేసును కిడ్నాప్ కేసుగా నమోదు చేయడం జరిగింది. కేసు దర్యాప్తులోని పురోగతిని ఎప్పటికప్పుడు ఆమెకు తెలియపరుస్తూ వచ్చారు. ఆమె తల్లి కూడా తరచూ పోలీస్ స్టేషన్కి వచ్చి వివరాలు కనుక్కుని వెళ్తూ ఉండేది. రాజమహేంద్రవరం సౌత్ జోన్ డీఎస్పీ అంబికా ప్రసాద్ పర్యవేక్షణలో ధవళేశ్వరం ఇన్స్పెక్టర్ వినయ్ మోహన్, ఎస్ఐ హరికృష్ణ బృందం ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేసింది. నూతనంగా ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన గణేష్ కూడా ఈ దర్యాప్తులో పాల్గొన్నారు. నిందితుడు మారోజు వెంకటేష్ ఇద్దరు బాలికల ఫోటోలను మీడియా గ్రూప్స్లోనూ సోషల్ మీడియా గ్రూప్స్లోనూ సర్క్యులేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి పక్కా సమాచారంతో పోలీసులు చెన్నై సమీపంలోని గ్రామానికి పంపించారు. ఆర్పీఎఫ్ పోలీసుల సహకారంతో ముద్దాయి మారోజ్ వెంకటేష్ అతనితో ఉన్నటువంటి ఇద్దరు బాలికలను ట్రైన్లో వెళ్తుండగా తమిళనాడులోని చెన్నైకి సమీపంలో పట్టుకోవడం జరిగింది. ఈ రోజు ఉదయం ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ తరలించారు. వీరిని పట్టుకోవడంలో తూర్పుగోదావరి జిల్లా పోలీస్ బృందానికి నెల్లూరు జిల్లా ఎస్పీ సిబ్బంది, తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఆర్పీఎఫ్, జీఆర్పీ సహకారం అందించారు. వారందరికీ కూడా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ధన్యవాదాలు తెలిపారు. నిందితుడు తన నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. పిల్లలిద్దరికీ నిందితుడు కట్టుకథలు చెప్పాడు. మీ అమ్మ మీ నాన్నని స్వయంగా చంపేసిందని, పోలీసు వారు జైలుకి పంపించారని, ఇప్పుడప్పుడే జైలు నుంచి బయటికి రాదు కాబట్టి నాతోనే ఉండాలని చెబుతూ లాడ్జీ రూముల్లో వారిద్దరికి వేరువేరుగా తాళిబొట్లు కట్టాడు. దానంతా వీడియో తీసి పెళ్లైనట్లే అని వాళ్ళను మభ్యపెట్టాడు. ఆ నెపంతో వాళ్ళని లొంగ తీసుకుని తనతోనే ఉంచుకుని తిప్పుతున్నాడు. నెల్లూరులోని ప్రగతి నగర్లో ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని వారితో అక్కడే ఉంటూ వచ్చాడు. తన వద్దనే ఉన్న పిల్లల తల్లి సెల్ ఫోన్ ద్వారా ఆమె అకౌంట్లో ఉన్న 2 లక్షల రూపాయలను తన అకౌంట్కు బదిలీ చేసుకున్నాడు. బాలికలిద్దరూ తల్లితో సహా ముద్దాయి మాటలు నమ్మారు. అతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఓపెన్ చేసి అందులో అప్లోడ్ చేసినటువంటి రీల్స్ చూసి బాగా ప్రభావితమయ్యారు. నిందితుడు మారోజు వెంకటేష్ పెదమనపురం, దంతిరాజేరు మండలం, విజయనగరం జిల్లాలో అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి రైల్వే టీసీలు, క్యారీ చేసేటువంటి బ్యాగ్లు, రైల్వే టీసీలు, ట్రైన్లో టికెట్ లేని వారికి రాసే రసీదు బుక్కులు, నకిలీ ఐడెంటిటీ కార్డు, 3 సెల్ ఫోన్లు, 69,600 రూపాయలు నగదును పోలీసులు స్వాధీనం చేసుకోనున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనగా ఇన్స్టాగ్రామ్ వంటి వాటిలో వచ్చేటువంటి వాటిని చూసి నమ్మి ప్రభావితం అయిపోయి జీవితాలను పాటు చేసుకోవద్దని, ముఖ్యంగా బాలికలు వారి తల్లిదండ్రులకు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు. అదేవిధంగా బాలికలు, మహిళల పట్ల నేరాలు చేస్తే వారిపై చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోబడతాయని మరోసారి హెచ్చరించడం జరిగింది. చివరిసారిగా ఈ అమ్మాయిలతో ఇతను 27 సాయంత్రం ఒక లాడ్జ్ దగ్గర మనకి కనిపించడం జరిగింది, నెల్లూరు టౌన్లో లాస్ట్ ఫౌండ్. సో ఆ తర్వాత మరి కనిపించలేదు. ఆయన ఒక్కడు మళ్ళీ రాజమండ్రిలో 28ని కనిపించాడు. సో ఈ అమ్మాయిల్ని ఖచ్చితంగా నెల్లూరులోనే ఉంచుతారని చెప్పి మనం ఒక స్పెషల్ టీం పెట్టాము. విజయవాడ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు మన ఎస్ఐ గారు కూడా ఏరియా అంతా తిరుగుతూనే ఉన్నారు. ఎక్కడైతే వీళ్ళు ఉన్నారో తిరుగుతూ ఉన్నారు. బట్ వీఆర్ అనేబుల్ టు ఫౌండ్. మనం ఏం చేసామంటే ఇంకా విస్తృతంగా మీడియా గ్రూప్స్లో, సోషల్ మీడియాలో పెడతానే ఉన్నాము. జీఆర్పీ, ఆర్పీఎఫ్ గ్రూపులు ఈ ఫోటోలన్నీ పెట్టిన కారణంగా చివరికి మనకి ఒక ఇన్పుట్, ఒక పాత్రికేయ మిత్రుడే మనకి ఇన్పుట్ ఇచ్చాడు. సార్ వీళ్ళిద్దరూ ఉన్నారు,
అని చెప్పించాడు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత ఉన్నారా అన్న తర్వాత దెన్ అది కూడా తెలిసిపోయింది ఆయనకి. హీ కేమ్ టు నో దట్ పోలీస్ ఆర్ ఆఫ్టర్ హిమ్. కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఇంటి ఓనర్కి చెప్పి మళ్ళీ అక్కడి నుంచి కూడా ఈ ఇద్దరు అమ్మాయిలు తీసుకొని వెళ్ళిపోతే సమూహ పోలీసులంతా నెల్లూరు పోలీసు మన ఈస్ట్ గోదావరి పోలీస్ కలిపి అక్కడ ఉన్న పబ్లిక్ సపోర్ట్తో వీ కుడ్ బి ఏబుల్ టు ఫౌండ్ దట్ దిస్ ఫెలో ఈజ్ టేకింగ్ అవే దిస్ గర్ల్ టు చెన్నై మీద నుంచి ఊటీ తీసుకెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంటే దెన్ తమిళనాడు దగ్గర మేము ఆర్పిఎఫ్ జిఆర్పి సపోర్ట్తో నెల్లూరు పోలీస్ సపోర్ట్తో ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఏపీ రాష్ట్ర కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు రాజమండ్రిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. 31వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు రాజమండ్రిలోని ఎస్కేవిటీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 2 రోజులుగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరెంట్ల రవికిరణ్ జ్యోతి ప్రజ్వలన చేసి కాంపిటీషన్స్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కిక్ బాక్సింగ్ జాతీయ అధ్యక్షులు సంతోష్ కె అగర్వాల్, రాష్ట్ర అధ్యక్షులు జి ఆనంద్ బాలు, రాష్ట్ర కార్యదర్శి ఆనంద్ ఆచార్య, రాజమండ్రి కిక్ బాక్సింగ్ చైర్మన్ రొంపిచెర్ల ఆంటోనీదాస్ ఆధ్వర్యంలో రవిరామ్ కిరణ్ సాలువాతో సత్కరించి జ్ఞాపకాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గోరెంట్ల రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ రాజమండ్రి ఎస్కేవిటీ పాఠశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. కిక్ బాక్సింగ్ పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్గా విశాఖపట్నం క్రీడాకారులు గెలుపొందినట్లు తెలిపారు. అలాగే 2వ స్థానంలో రాజమండ్రి క్రీడాకారులు గెలుపొందారని పేర్కొన్నారు. ఇక 3వ స్థానంలో కాకినాడ జిల్లా రామచంద్రపురం క్రీడాకారులు గెలుపొందారని వివరాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 28వ వార్డు ఇన్ఛార్జ్ సేలం గోవింద్, చీఫ్ ఆర్గనైజర్ ఎం గణేష్, ఆర్గనైజర్ గిరి, వెంకటరమణ, స్టేట్ కోచ్ భవానీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల రాజమండ్రి ఆధ్వర్యంలో పలువురికి ఉచిత వైద్య సేవా శిబిరం ద్వారా వైద్య సేవలు అందించారు. రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల రాజమండ్రి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు రామకృష్ణ మిషన్ కార్యదర్శి పరిజ్ఞానంద మహారాజ్ తెలియజేశారు. డాక్టర్ రాయుడు శ్రీనివాస్, డాక్టర్ సంపత్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని 300 మందికి వైద్య సేవలు అందించారు. అవసరమైన వారికి 74 మందికి రక్త పరీక్షలు, 8 మందికి థైరాయిడ్ పరీక్షలు, 10 మందికి ఫిజియోథెరపీ నిర్వహించారు. పరమహంస యోగానంద నేత్రాలయ వ్యామగిరి పర్యవేక్షణలో కంటి వైద్య శిబిరం నిర్వహించారు. 80 మందికి కంటి పరీక్షలు చేసి 25 మందికి కళ్లజోళ్ళు అందించారు. కంటి ఆపరేషన్ నిమిత్తం 5గురిని పరమహంస యోగానంద ఆసుపత్రికి తరలించారు. ఈ వైద్య శిబిరంలో క్యాంపస్ కోఆర్డినేటర్ కానుమోని శ్రీనివాస్, నక్కా చంటిబాబు, వాలంటీర్ వెంకటలక్ష్మి సిబ్బంది పాల్గొన్నారు. రాజమండ్రి వైఎంబీఏ హాల్లో ఆర్యవైశ్య నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక గోదావరిగట్టున గల వైఎంబీఏ హాల్లో వైఎంబీఏ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఏపీఐఏసీ మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, ముఖ్య అతిథిగా ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు కూసుమంచి సుబ్బరాయలు, గౌరవ అతిథిగా ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు కంచర్ల వెంకటరావులు విచ్చేశారు. వైఎంబీఏ 2024 నూతన అధ్యక్షుడు మైలవరపు శ్యామలరావు, కార్యదర్శి రవికాంత్, కోశాధికారి కొత్త వెంకటకిషోర్, ఉపాధ్యక్షుడు బొండాడ ప్రభాత్, అప్పన షణ్ముఖ రంగరాజు, తోట లక్ష్మీనారాయణ, సహాయ కార్యదర్శులుగా గొల్లపూడి నాగేంద్ర కుమార్, బత్తుల సిద్ధార్థ, కారుమూరి చరణ్తేజ, సాహిత్య కార్యదర్శి సత్యవరపు విశ్వనాథ్ గుప్తా, క్రీడా కార్యదర్శి చెన్నా శివ, సాంస్కృతిక కార్యదర్శి చిలకల రమేష్, ఎఫ్సిసి కార్యదర్శి చొంపెర్ల రమణ, కార్యవర్గ సభ్యులతో వైసీ ప్రముఖులు పొలసానపల్లి హనుమంతరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎంతో చరిత్ర గల వైఎంబీఏకు ఎందరో ప్రముఖులు సారథ్యం వహించి సేవా కార్యక్రమాలతో మంచి పేరు తెచ్చారని, అదేవిధంగా నూతన కార్యవర్గం కూడా సమాజ హితం కోసం పాటుపడి వైఎంబీఏ పేరును ఇనుమడింప చేయాలని కోరారు.
ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని సత్కరించారు. 60 మంది పేద వయసు విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేశారు. మండవెల్లి శివ, సత్యవరపు గోకుల మురళి, ఇన్నమూరి రాంబాబు, ఇన్నమూరి దీపు, సత్యవరపు సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సరే, నాతో వంకాయల శ్రీనివాసు వెళ్ళాలి పద అని చెప్పి వచ్చి నేను మాట్లాడటం కన్నా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఈ సంస్థను నిలబెట్టడానికి, సంస్థను బలోపేతం చేయడానికి, సంస్థని ముందుకు నడపడానికి, సంస్థల ద్వారా సర్వీసెస్ని ప్రజలకు అందించడానికి ఎంతోమంది సేవ చేసిన వ్యక్తులు ముందుకు కూర్చున్నారు. నా దగ్గర కాదు, మీ దగ్గర కాదు, మన వైశ్య బ్లడ్లోనే ఉంది. మన సర్వీస్ చేయాలన్న మోటో మన దగ్గర ఉంది. మనం ఎంతసేపు సంస్థలు ఏమి ఆశించం, ఇతర కమ్యూనిటీ సంస్థలు ఆశిస్తాడు. మనం ఎంతసేపు సర్వీస్ చేయాలి, మన మంచి పేరు రావాలి అని ఆలోచనతోనే ఉంటాం. మనం ఎక్కడ ఆశిస్తామంటే మన వ్యాపారంలోనే ఆశిస్తాం. అలాగే సేవా కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా మనం చేసేదానికి అవకాశం ఉంటుంది. రాజమండ్రి సీతంపేటలో శ్రీ 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 దానవాయి బాబు సంబరం సాంప్రదాయ పద్ధతిలో జరిగింది. స్థానిక సీతంపేటలో వేంచేసి ఉన్న దానవాయి బాబు సంబరం అత్యంత వైభవంగా నిర్వహించారు. గలగలుచాలు, అమ్మవారి వేషధారణలు, తీన్మార్, కోయి వేషాలు, బుట్టబొమ్మలు, జోకర్ వేషాలతో పొరవీధుల్లో సంబరాన్ని ఊరేగించారు. సాయంత్రం డీజే సౌండ్స్, డాన్సులు, బాణాసంచా కాల్పులతో కన్నులు మినుమిట్లు గొలిపేలా సంబరం జరిగింది. పలువురు టీడీపీ నాయకులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. అధిక సంఖ్యలో మహిళలు, యువకులు పాల్గొన్నారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని సంబరంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సింహారామకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిర్వహించారు. జాతర మహోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మనుషులు అంటే మహిళలందరూ కూడా గౌరవించే విధంగా ఉండాలి. ఈరోజు మీ అన్నయ్య 70,000 మెజార్టీతో నెగ్గించుకున్నారు. రాజమండ్రి చరిత్రలో ఎప్పుడు ఇంత మెజార్టీ రాలేదు. వచ్చిన తర్వాత ఈ నగరంలో మహిళలందరూ కూడా సురక్షితంగా ఉండేందుకు మీ అన్నయ్య అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. మీ తమ్ముళ్ళందరి యొక్క సహకారం కావాలి. ఈ నగరంలో మహిళలందరూ సురక్షితంగా ఉండేందుకు మీ సహకారం కావాలని మీ అందరినీ కోరుకుంటూ, అందరూ కూడా ప్రజలందరూ కూడా స్థానికులు, స్థానికేతరులు మీ అందరి కోసం కూడా మరి పూర్వం నుంచి కూడా మరి ఈ పండుగలు జరుపుకుంటున్నాం. మరి ఇంత ఘనంగా మరి ప్రతి ఒక్కరూ కూడా సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ సంబర జాతరకి మరి ప్రత్యేక కులకులు దూరంగా జరగాలమ్మా. మన సిటీ పక్కన చుట్టుపక్కల ఉండకూడదమ్మా, చుట్టుపక్కల ఉండకూడదమ్మా. సర్కిల్ జరిగే ఆచార్య శ్రీనివాస్ గారి స్వాగతం కోసం పత్ర అన్నవరం గారికి, అలాగే పత్ర బ్రదర్స్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ధారావాహిగిరి ఫ్రెండ్ సర్కిల్ వారికి ప్రత్యేకమైన జరగాలమ్మా, త్వరగా జరగాలమ్మా. ప్రతి ఒక్కరికి త్వరగా ఉండాలమ్మా, త్వరగా జరగాలమ్మా. ప్రతి ఒక్కరికి చెప్పి ఇలాగే ఉంటాయమ్మా, ప్రతి ఇలాగే ఉంటుందమ్మా. ఆచార్య శ్రీనివాస్ గారికి స్వాగతం 40వ వార్డు ఇన్ఛార్జ్ రాజమండ్రి ఆనంద్ రోటరీ హాల్లో విద్యార్థులు దేశభక్తి గీతాలాపన చేశారు. ఎస్పీఎస్ మ్యూజిక్ అకాడమీ 10వ వార్షికోత్సవ వేడుకలు డైరెక్టర్ ఎస్పీఎస్ అమీర్ ఆధ్వర్యంలో ఆనంద్ రోటరీ హాల్లో ఘనంగా నిర్వహించారు. ప్రముఖ సినీ ఫేమ్ గజబిజి పద్దని సోమ్లా నాయక్ ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపించారు. గోదావరి పైన, రాజమండ్రి పైన అకాడమీ డైరెక్టర్
అమీర్ స్వయంగా రచించి పాడిన ఒక పాటను ఈ సందర్భంగా విడుదల చేశారు. రానున్న పుష్కరాలకు 1000 మంది విద్యార్థులతో వరల్డ్ రికార్డ్ కోసం సన్నాహాలు చేస్తున్నట్లు డైరెక్టర్ అమీర్ తెలిపారు. నగర ప్రముఖుడు, సమాజ సేవకుడు షేక్ సుభాని, తబలా విద్వాంసుడు కళ్యాణ్ కుమార్, కీబోర్డ్ వాద్యకారుడు సుధీర్ బాబును, వ్యాఖ్యాతగా షేక్ ఇబ్రహీంను సన్మానించారు. దేశభక్తి గీతాలాపన చేసిన విద్యార్థులకు జ్ఞాపికలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఇది మా అందరికీ కూడా వచ్చింది. మా కుటుంబంలో అందరికీ కూడా సంగీతం పట్ల అభిమానం, అలాగే పాటలు పాడాలని కోరిక. ఆ పాటలు, ఆ కోరిక బాత్రూంలో తీర్చుకోవడం, లేదంటే ఎవరూ లేనప్పుడు తలుపులు వేసుకుని పాడుకోవడం, అటువంటి కార్యక్రమాల్లో ఆ తృష్ణ, ఆ కోరిక ఏదైతే ఉందో తీర్చుకోవడం జరుగుతూ ఉండేది. ఈ మధ్య ఒక స్టార్ మేకర్ అని ఒక యాప్ ఉంది. అందులో పాటలు పాడుకోవచ్చట. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.